మరి ఈ దినము మెగా క్రిస్మస్ చాలా సంతోషముగా అందరము జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్షణను తీసుకొచ్చినటువంటి దినము. అయితే చాలామంది క్రైస్తవులు, అందరూ కాదండి, చాలామంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ను ఒక్క నెలకే పరిమితం చేసుకుంటున్నారు. దేవుడు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానం. ఆ సంతోషము దేవుడు ఒక వారానికి నెలకి ఇవ్వాలని అనుకునే దేవుడు కదా. హల్లెలూయా. మన జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలా మంది నెల రోజులే దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధించి తర్వాత మరిచిపోయేవారుగా ఉంటారు. ఎవరి హృదయంలో అయితే క్రీస్తు ఉదయిస్తాడో వారి జీవితంలో ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు ఆనందం. హల్లెలూయా. అందుకే 51వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందము దేవునికి స్తోత్రం. రక్షణ వలన కలిగే ఆనందము ప్రతినిత్యం ఉంటుంది. పండగ సందర్భాలను బట్టి వచ్చే ఆనందము కొంతసేపే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనము రక్షణను బట్టి సంతోషించాలి, వాక్యాన్ని బట్టి సంతోషించాలి. దావీదు అంటాడు, వాక్యము వినినప్పుడు చదివినప్పుడు అంటానికి క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉందని చెబుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము ప్రతి ఆదివారం మనం దేవుని మందిరాల్లో వాక్యముతో దేవునితో గడుపుతూ ఈ హృదయాన్ని దేవుడు తన ఆలయముగా చేసుకున్నాడు. కనుక ఈ ఆలయములో, ఈ హృదయంలో దేవునికి స్థానం ఇస్తూ మనము జీవించినప్పుడు ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు సంతోషమే. అటువంటి సంతోషము క్రిస్మస్ మన జీవితాల్లో నిత్యము ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రశ్న దేవునికి స్తోత్రం.